కాళేశ్వరానికి చేరుకున్న తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ సరస్వతి పుష్కరాల పుణ్య స్నానం ఆచరించారు. త్రివేణి సంగమంలో పుష్కర స్నానం చేశారు గవర్నర్ జిష్ణుదేవ్. గవర్నర్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక గవర్నర్ వెనుక మంత్రి శ్రీధర్ బాబు అధికారులు కూడా ఉన్నారు. జయశంకర్ భూపాల జిల్లా కాళేశ్వరంలో జరిగే సరస్వతి పుష్కరాలకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. కాసేపటి క్రితమే జిష్ణుదేవ్ వర్మ త్రివేణి సంగమంలో పుష్కర స్నానం ఆచరించారు. సో అక్కడ గవర్నర్ రాక నేపథ్యంలో అక్కడైతే అధికారులు అందరూ భద్రతా ఏర్పాట్లయితే చేశారు. సో ఇటు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వెంట మంత్రి శ్రీధర్ బాబు అలాగే అధికారులు కూడా ఉన్నారు. సరస్వతి పుష్కరాలు అనేటివి 12 రోజుల పాటు చేస్తారు. సో మే 15న ప్రారంభమైన సరస్వతి పుష్కరాలు రేపటితో ముగియనున్నాయి. రేపటితో ముగియనున్న నేపథ్యంలో భక్తుల రాక కూడా పెరుగుతోంది. సో ఈ భక్తుల రాక పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ అధికారులు అయితే ఇంకా ఏర్పాట్లయితే చేస్తున్నారు. సో ఈ రోజైతే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కాసేపటి క్రితమే త్రివేణి సంగమంలో పుష్కర స్నానం ఆచరించారు. మనం చూస్తున్నాం. అటు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వెంట మంత్రి శ్రీధర్ బాబు అలాగే అధికారులు కూడా ఉన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరిగే సరస్వతి పుష్కరాలకైతే ఈ రోజు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అయితే వచ్చారు. కాసేపటి క్రితమే పుష్కర స్నానం ఆచరించారు త్రివేణి సంగమంలో. మనం చూస్తున్నాం. ఇటు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వెంబడి మంత్రి శ్రీధర్ బాబు అలాగే అధికారులు కూడా ఉన్నారు. సో గవర్నర్ రాక నేపథ్యంలో ఒకడైతే పటిష్ట బందోబస్తునైతే ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం. ఇటు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ త్రివేణి సంగమంలో పుష్కర స్నానం ఆచరించారు. మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ గా విజువల్స్. ఇటు గవర్నర్ వెంబడి మంత్రి శ్రీధర్ బాబు అలాగే అధికారులు దగ్గరుండి, అలాగే అక్కడ ఆలయంలోని పండితులు కూడా ఉన్నారు. దగ్గరుండి గవర్నర్ కు పుష్కర స్నానం ఆచరిస్తున్నారు. ఈ సరస్వతి పుష్కరాలు అనేటివి 12 రోజుల పాటు జరుగుతాయి. మే 15న ప్రారంభమైన సరస్వతి పుష్కరాలు రేపటితో ముగియనున్నాయి. రోజు రోజుకి అక్కడ భక్తుల సంఖ్యనైతే పెరుగుతూ ఉండటంతో అక్కడ అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. మెయిన్ గా ఈ రోజు గవర్నర్ రాక నేపథ్యంలోనైతే పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం.